అవినీతి అంతమే మా యొక్క పంతం అని చెప్పి పార్టీని పెట్టినటువంటి వ్యక్తి చివరికి అవినీతి బురదలో కూరుకుపోయి ఈ రోజున జైలులో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు, నదుల్లో విషం కలుపుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇటువంటి వారు. అటువంటి వారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ అతని ప్రెస్టేషన్కి ప్రజలు గుర్తించారు. ఢిల్లీ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాం, హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే ప్రక్రియ దేశం మొత్తం నడుస్తున్నటువంటి తరుణంలో ఏదైతే విజయ పరంపర, ఇది ఎన్నికల కోసం కాదు, సమాజాన్ని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సేవ చేస్తూ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఒక పక్కన నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంటే, ఆ సమాజంలో విచ్ఛిన్నం చేస్తూ ఓట్ల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిగతా యొక్క ఇండి కూటమి చేసినటువంటి ప్రయత్నాలు మొదటిలోనే భగ్నమయ్యి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి శత్రువులుగా మారినటువంటి తరుణంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజున ఢిల్లీ